నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఈ సేవ ఏంటో తెలుసా? ఎన్ని జీవితాలు బ్రతకాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో కుటుంబాలు ఉజ్జీవించబడాలా. ఎంతోమంది జీవితాల్లో ఉన్న భయంకర సమస్యలు తొలగిపోవాలా. ఈరోజు సంగమా, మీరు ధన్యులు. మీ అందరికీ శుభాలు చెప్తున్నాను. ఏంటంటే శుభాలు, 11th ఇయర్ మీరు వచ్చారు. మీకు అందరికి కంగ్రాచులేషన్స్. 10 సంవత్సరాలు మరి ఈ రీతిగా వారు మరి వార్షికోత్సవాన్ని జరిగించుకుంటున్న సందర్భంగా మా సంఘపక్షంగా, మా కుటుంబ పక్షంగా విష్ యూ 10th యానివర్సరీ పాస్టర్ గారు. ఇంకా దేవుడు ఇంకా ఇక మందిరాన్ని ఆయన కృప కొరకు, ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక. చేతుల నష్టాన్ని పూడ్చున ఆయన, నా పిల్లల చేతుల నష్టాన్ని పూడ్చున. అమ్మ, మీ చేతులు ఎత్తిన ప్రతి చేయి నష్టాన్ని పూడ్చబోతున్నాడు. మన నష్టాన్ని పూడ్చబోతున్నాడు, మన నష్టాన్ని పూడ్చబోతున్నాడు. పరాక్రమము గల్ల బలాజుడా, ఓహో నీ కంటికి కనిపించే, నీ చెవులకు కనిపించే, అరే దేనిని గురించి భయపడకు, భయపడకు. నీ కళ్ళ ముందు ఎండిన పరిస్థితులు కనపడతాయి. ఎండిన పరిస్థితులను చూసి కృంగిపోకు. నిస్సారమైన పరిస్థితులు కనపడతాయి. బ్రతికెండిపోయిందని నిస్సారమైన స్థితిని చూసి కృంగిపోకు. ఎప్పుడు నీ జీవితంలో నీ దేవుని మీద నమ్మకం ఉంచి, నా కళ్ళ ముందు నిస్సారమైన పరిస్థితులు కనపడుతున్నా నేను ఆరాధించే నా దేవుడు నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా చేయగలిగిన వాడని ప్రతిదీ విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో ఆలోచించు. నిన్ను ఉజ్జీవింప చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేమొచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, అది ఘనత కొరకే, అది దేవుని మహిమ కొరకే. రానున్న దినముల్లో దేవుడు నిన్ను ఇంకా హెచ్చించబోతున్నాడు. ఒక ఉన్నతమైన దర్శనానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు నిన్ను పెట్టి, ఆ ప్రణాళికలో నిన్ను ఇమర్చటానికి నువ్వు ఎక్కడెక్కడ ఆ ప్రణాళిక అనే ఫ్రేమ్లో నువ్వు సెట్ అవట్లేదో అక్కడ నిన్ను కట్ చేస్తూ, నిన్ను ఒక తాపీ మేస్త్రి ఒక ఇటుకను ఎలాగో కట్ చేస్తాడో అలాగో నిన్ను కట్ చేస్తూ, నిన్ను పేరుస్తూ, నిన్ను కడుతూ నీ జీవితాన్ని ఆయన మౌల్డ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు పర్మిట్ చేస్తే God can build your life, build your family, build your relationships, build your businesses, build your jobs, build everything in your life. దేవునికి అనుమతివ్వు. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు. నీ జీవితంలో దేవుడే అధికారిగా, ఆయన ప్రభుత్వం కింద నువ్వు ఉండటానికి ఇష్టం. అబ్రహాము దీవించబడినట్లు మీ కుటుంబాలు అన్ని విషయాల్లో దీవించబడును గాక. అన్ని విషయాల్లో దేవుని దీవెన మీరు చూచుదురు గాక.